స్పీడ్గానే ఉంది. ఇక నెక్స్ట్ మురళి, బీజేపీలో బాబు కోవర్ట్లు సజ్జల రామకృష్ణారెడ్డి గారు వ్యాఖ్యలు బయట ఉందా? ఒకసారి బయట ఉంటే ప్లే చేయండి. అంటే భారతీయ జనతా పార్టీలో చంద్రబాబు నాయుడు గారి కోవర్ట్లు ఉన్నారనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు చేసిన కామెంట్. మరి దీంతో భారతీయ జనతా పార్టీలో ఉన్న భారతీయ జనతా పార్టీ దీని మీద ఎక్సర్సైజ్ చేసుకోవాలి. ఉందా బయట? ఒకసారి ప్లే చేయండి. దీన్ని దాన్ని తీసుకొచ్చి ముందు చంద్రబాబు నాయుడు గారు అందుకుంటారు, లోకేష్ గారు అందుకుంటారు, వాళ్ళు ట్వీట్లు పెడతారు, గెస్ట్ ఆర్టిస్ట్ లాగా పవన్ కళ్యాణ్ గారు అపేర్ అవుతారు, ఆయన పెడతారు. వాళ్ళు రాక్షస పాలన అంటే ఈయన గో పాలన అంటాడు. వాళ్ళు ఎస్సీలకు ఏం జరగట్లేదంటే 2 రోజులు ఈయన ఎక్కువ చేస్తాడు. ఎందుకు ఆయన నిన్న ఈరోజు వరుసగా చూసినా కూడా నేను ఆ హామీ ఈ హామీ ఇస్తున్నాడు, రేపు సప్లాన్ నేను అమలు చేస్తారని. మరి దానికి అవసరమైన బేస్ ఏదైతే ఉందో, ఇదో నేను ఈ రకంగా చేయగలను, ఎందుకంటే నేను అధికారంలోకి వస్తాను కాబట్టి నేను సీట్లలో పోటీ చేస్తాను అని ఎందుకు చెప్పలేకున్నాడు ఆయన? ఎందుకంటే ఆయన వస్తున్న ప్రయోజనం వేరు. చంద్రబాబు నాయుడు గారిని అర్జెంట్గా సీట్లో కూర్చోబెట్టాడు. ఎవరో మీరే విలేకరులు అడిగితే పొత్తుల గురించి 3 ఆప్షన్లు చెప్పినాడు ఆయన. 1 బీజేపీతో ఉన్నా, 1 బీజేపీతో, 2 ఎవరు రాకపోతే ఇండిపెండెంట్. ఎట్లా వస్తానో నాకే తెలియదు, కానీ మీకు హామీ ఇస్తున్నా, లేదా బీజేపీని తీసుకొస్తా, లేదా వీళ్ళని తీసుకొస్తా అని ఆయన ఇచ్చే స్టేట్మెంట్లు చూస్తుంటే వాటికి ఏం రోల్ ఏది ఉండబోతుంది అనేది గత 2 ఎన్నికల్లో ఎట్లయితే ఉందో, ఆ రోల్ ఏంటంటే రిమోట్ ఎక్కడో ఉంది చంద్రబాబు నాయుడు గారి దగ్గర, ఆయన కంట్రోల్ చేస్తాడు. దాని ప్రకారం అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పిన దాన్ని బట్టి బీజేపీలో బాబు కోవర్ట్లు ఉన్నారన్నారు, అంటే టీడీపీ వాళ్ళు ఉన్నారని. కానీ మనం ఏం చెప్పామంటే ఫస్ట్లో ఇప్పుడు కాదు, ఎప్పుడో మనం 3 years బ్యాకే చెప్పేసామన్నమాట. భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖలో 4 ఉన్నారు. 1 ఒరిజినల్ సంఘ్ ఆర్ఎస్ఎస్తో భావజాలంతో కూడినటువంటి వారు ఒకరు. 2 వైసీపీ భావజాలంతో కూడినటువంటి వారు బీజేపీలో కొంతమంది, టీడీపీ భావజాలంతో కూడినటువంటి వారు కొంతమంది, జనసేన ఐడియాలజికల్ భావజాలాలతో కూడినటువంటి వారు కొంతమంది. అంటే వీళ్ళు 4 ఉన్నారు అక్కడ. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4. అంటే సజ్జల రామకృష్ణారెడ్డి గారు అవతల వాళ్ళతో ఉన్న అంశాన్ని ఎస్టాబ్లిష్ చేశారు. కానీ యాక్చువల్గా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖలో బలంగా ఉన్న నాయకులు, లేదా నడుపుతున్న నాయకులు, లేదా బ్యాక్ ఎండ్లో ఉన్న శక్తివంతమైన నాయకులు ఎక్కువగా కూడా వైసీపీ భావజాలంతో వైసీపీ ఈ చక్రంలో ఉన్నటువంటి వారే ఎక్కువ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళే అక్కడ స్ట్రాంగ్గా ఉన్నారు. అందుకని ఎవరైతే టీడీపీ భావజాలంతో ఉన్నటువంటి వారు, లేదా ప్రభుత్వం వ్యతిరేకతతో ఉన్నటువంటి వాళ్ళు కొంత దూరం జరిగారు. వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతం అక్కడ స్పేసు కుదరట్లా, వాళ్ళు కొంత సైడ్ ట్రాక్లోకి వెళ్ళిపోయారు. ఇది జరుగుతూ ఉన్నది. మరి బీజేపీ జనసేన కలిసి ఉన్నప్పుడు జనసేన చేసే పోరాటంలో బీజేపీ పాల్గొనదు, బీజేపీ చేసే పోరాటంలో జనసేన పాల్గొనదు. కానీ జనసేన చేసేటువంటి అంశాలు, ఏదైతే చెప్పేటువంటి అంశాలను కూడా సమర్థించడం. అంటే ప్రభుత్వం 3 రాష్ట్రాల విషయంలో పవన్ కళ్యాణ్ గారు తీవ్రంగా విమర్శిస్తే దాని మీద మాట్లాడరు, లేదా పవన్ కళ్యాణ్ గారు ఇంకొక అంశం గురించి మాట్లాడితే దాని మీద మాట్లాడరు, లేదా ఆయన మీద దాడికి వస్తే కూడా దాని మీద మాట్లాడరు. అంటే ఇక్కడ విభిన్నమైనటువంటి పరిణామాలు ఉన్నాయి. 1 కాదు, బీజేపీలో 4 శాఖలు, 4 కొమ్మలు ఉన్నాయి. 1 ఆర్ఎస్ఎస్ కొమ్మ, 2 వైసీపీ కొమ్మ, 3 టీడీపీ కొమ్మ, 4 జనసేన కొమ్మ. ఇన్ని కొమ్మలు ఉన్నాయి. ఆ కొమ్మల్లో ఏ కొమ్మ ఇప్పుడు ప్రస్తుతం అయితే వైసీపీ కొమ్మ బాగా బలంగా ఉందనేది మాత్రం చర్చలు జరుగుతూ ఉన్నాయి. మరి చూద్దాము మురళి, ఇప్పుడు దాని మీద ఏంటి వారి వ్యాఖ్యల ఉద్దేశం? అదే కదా.